నమస్కారం. టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. ముంబైకి వెళ్లిన సిట్ టీం. సిగాచి ఘటనపై హైకోర్టులో పిటిషన్. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పునిచ్చింది. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వెయ్యాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదు. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదన వినిపించారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫైనల్గా పార్టీ ఫిరాయింపుల తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం. దేశమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పార్టీ ఫిరాయింపుల కేసులో తీర్పు వెలువడింది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పునిచ్చింది. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. న్యాయస్థానమే వేటు వెయ్యాలన్న పిటిషనర్ల విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏళ్ల తరబడి ఫిరాయింపు పిటిషన్లను పెండింగ్లో ఉంచడం సరికాదు. 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమ పార్టీలో గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వాళ్లను అనర్హులుగా ప్రకటించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. పార్టీ ఫిరాయించిన వారిలో దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ పార్లమెంటుకు పోటీ చేశారని కోర్టులో వాదనలు వినిపించారు బీఆర్ఎస్ తరపు న్యాయవాదులు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫైనల్గా పార్టీ ఫిరాయింపుల తీర్పును వెల్లడించింది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ టీం ముంబై వెళ్లింది.
షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్. లిక్కర్ స్కామ్లో డబ్బును మళ్లించిన ఆ షెల్ కంపెనీలను తనిఖీ చేయడం కోసం ముంబై వెళ్లింది సిట్ టీం. ఇక లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది సిట్. ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్ అధికారులు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుడు కేసిరెడ్డి అనుచరుడుగా ఉన్న వరుణ్ విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ నగదు డంపులు భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో భారీ డంపును గుర్తించారు. ఇప్పటికే 11 కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్. ఇంకా ఎక్కడెక్కడ నగదు డంపులున్నాయి అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది. ఆ కోణంలో వరుణ్ను విచారిస్తున్నారు. వరుణ్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సిట్ టీం ముంబై వెళ్లింది. షెల్ కంపెనీలను మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేసినట్లు ఇప్పటికే గుర్తించింది ఏపీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. లిక్కర్ స్కామ్లో డబ్బును మళ్లించిన ఆ షెల్ కంపెనీలను తనిఖీ చేయడం కోసం ముంబై వెళ్లింది సిట్ టీం. ఇక లిక్కర్ కేసులో షెల్ కంపెనీలను కూడా నిందితులుగా చేర్చింది సిట్. ముంబైలో షెల్ కంపెనీలను పరిశీలించి నివేదికను సిద్ధం చేయనున్నారు సిట్ అధికారులు. మరోవైపు లిక్కర్ స్కామ్ కేసు కీలక నిందితుడు కేసిరెడ్డి అనుచరుడుగా ఉన్న వరుణ్ విచారణ కొనసాగుతోంది. లిక్కర్ స్కామ్ నగదు డంపులు భారీగా ఉన్నట్లు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ శివార్లోని శంషాబాద్ సమీపంలోని ఓ ఫామ్ హౌస్లో భారీ డంపును గుర్తించారు. ఇప్పటికే 11 కోట్ల రూపాయలు సీజ్ చేసింది సిట్. ఇంకా ఎక్కడెక్కడ నగదు డంపులున్నాయి అనే అంశంపై సిట్ ఫోకస్ పెట్టింది. ఆ కోణంలో వరుణ్ విచారిస్తున్నారు. వరుణ్ నుంచి కీలక సమాచారాన్ని రాబట్టే ప్రయత్నంలో సిట్ అధికారులున్నారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిగాచి పరిశ్రమలో పేలుడు ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై కె బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సిగాచి యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పేలుడు సంభవించిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో 54 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారని, మరో 8 మంది ఆచూకీ లభ్యం కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మృతుల ఆచూకీ లేని కుటుంబాలకు గాయపడిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం
ఇప్పటి వరకు చెల్లించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. భానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పరిశ్రమలలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ విచారణకు స్వీకరించిన హైకోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సెగాచి పరిశ్రమలో పేలుడు ఘటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై కె బాబురావు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. సెగాచి యాజమాన్యం సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పేలుడు సంభవించిందని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో 54 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారని, మరో 8 మంది ఆచూకీ లభ్యం కావడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. మృతుల ఆచూకీ లేని కుటుంబాలకు, గాయపడిన వారికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారం ఇప్పటి వరకు చెల్లించలేదని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా పరిశ్రమ యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. పేలుడుకు గల కారణాలను అన్వేషించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని కోరారు. భానూరు పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ కేసును సిట్ ద్వారా దర్యాప్తు చేయించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని పరిశ్రమలలో భద్రతా చర్యలు పటిష్టంగా ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు 3 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అచ్చంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు మరియు అభిమానులు, ఇతర అనుబంధ సంఘ నాయకులకు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఓ ప్రకటన ద్వారా సందేశాన్ని తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త రేషన్ కార్డులు మరియు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు మరియు రేషన్ కార్డుల పేర్లు నమోదు చేసుకునే లబ్ధిదారులతో మీ గ్రామాల్లో రేషన్ కార్డు లబ్ధిదారులతో గ్రామాల్లో రచ్చబండ వద్ద వారికి సమావేశమై తెలంగాణ ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు పంపిణీ చేస్తున్నామని అన్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అర్థమయ్యే విధంగా మీరు వారిని క్షుణ్ణంగా వివరించాలని సోషల్ మీడియా మరియు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. విజ్ఞప్తి, ప్రతి ఊరిలో కొత్త రేషన్ కార్డులు కానీ లేకుంటే అదనంగా పేర్లు యాడ్ చేసినటువంటి రేషన్ కార్డులు కానీ ఒక 50 నుంచి 100, 200 వరకు ఉంటాయి. మరి ఎన్ని ఉన్నా ఆ బెనిఫిషియర్స్ను ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యన ఒక అరగంట సేపు ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకు మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు, వారి ఆశీర్వాదం వల్లనే ఈ రేషన్ కార్డులు వచ్చినాయి. రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు మాట ఇచ్చిండ్రు, గౌరవ ముఖ్యమంత్రి గారు మాట నిలబెట్టుకున్నారు. ఈ విషయాన్ని అందరూ కూడా విడమర్చి చెప్పి గతంలో 10 సంవత్సరాలు ఎవరు కూడా ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు.
గత ప్రభుత్వం మాటలు చెప్పింది కానీ ప్రజలను మోసం చేసింది. ఈ ప్రభుత్వం చెప్పిన మాట కట్టుబడి వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా గమనించాలని చెప్పి మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి ఊర్లో ఏవైతే మీటింగ్ కండక్ట్ చేసిందో అవి వాట్సప్, ఫేస్బుక్లలో తప్పకుండా అప్లోడ్ చేయాలి. ఎక్కడ ఉన్నా ఇది ప్రచారం కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి రేపటి నుంచే అన్ని గ్రామాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మీ అందరూ కూడా సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలందరూ కూడా ఒక ముఖ్యమైన విజ్ఞప్తి ఏమిటంటే, మరి ప్రతి మండలంలో ఈ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం పెడతా ఉన్నాం. చాలా వరకు చాలా మండలాలు అయిపోయినాయి, 1-2 మిగిలినాయి. అవి కూడా రేపు ఎల్లుండి అయిపోయే ఛాన్సెస్ ఉంది. కాబట్టి కార్యకర్తల నాయకులకు ప్రత్యేకమైన విజ్ఞప్తి, ప్రతి ఊరిలో కొత్త రేషన్ కార్డులు కానీ లేకుంటే అదనంగా పేర్లు యాడ్ చేసినటువంటి రేషన్ కార్డులు కానీ ఒక 50 నుంచి 100-200 వరకు ఉంటాయి. మరి ఎన్ని ఉన్నా ఆ బెనిఫిషియర్స్ను ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యన ఒక అరగంట సేపు ఒక దగ్గర కూర్చొని పెట్టి వాళ్ళకు మన ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చిండ్రు, మాట నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా పెద్దలు రేవంత్ రెడ్డి గారి వారి సూచన మేరకు విశాఖలో జీవీఎంసీ అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా, పదుల సంఖ్యలో వాహనాలు సీజ్ చేస్తున్నా కోడి వ్యర్థాల మాఫియా బహిరంగంగానే రెచ్చిపోతోంది. దాడులు చేస్తున్న జీవీఎంసీ అధికారులు వార్తలు ప్రసారం చేస్తున్న జర్నలిస్టులపై బహిరంగంగా భౌతిక దాడులు చేస్తున్నారు. కోడి వ్యర్థాల రౌడీ ముక్కలు. జీవీఎంసీ డంపింగ్ యార్డుకి తరలించాల్సిన వాహనాలు ఇతర జిల్లాల్లో ఉన్న చేపల చెరువులకు తరలించి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జిస్తున్నారు అంటూ ట్రూత్ న్యూస్ ఛానల్ వరుస కథనాలకి విశాఖ జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే కోడి వ్యర్థాల టెండర్లు రద్దు చేశారు. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు చేస్తూ కోడి వ్యర్థాల మాఫియా యథేచ్ఛగా వ్యర్థాలు రవాణా చేస్తూ ఇటు అధికారులు, అటు జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులపై దాడులు చేసిన కోడి వ్యర్థాల మాఫియాపై పీఎం పాలెం పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరి నెంబర్ ప్లేట్ ఉండకూడదు కదా, ఏదో ఒకటే ఉండాలి. మరి మీరు ఏం చేస్తున్నారు? కాదే మామూలుగా వచ్చారంట, సరదాగా వచ్చారా? నంబర్ ప్లేట్ ఇంకోటి వీడియోలు తీయండి. కనపడుతుంది నెంబర్ ప్లేట్ మార్చుకుని అది వేరు, ఇది వేరు. అసలు ఏంటి ఉద్దేశం ఏంటి? సమాధానం చెప్తారు. రోడ్డు మీద దేని తిరుగుతుంది అసలు? ఈ టైంలో చికెన్ వేస్ట్ పడుతుంది తిరగచ్చు అసలు. డంపింగ్ యార్డ్కి రావాలంటే ఉదయమే. విశాఖలో జ్ఞానపురంలో దేవమాత మోక్షారోపణ మహోత్సవం వివరాల కోసం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విచారణకర్త జొన్నాడ జాన్ ప్రకాష్, పీపీసీసీ అధ్యక్షులు ముసిరి రాజేష్, ఆనందరావు మాస్టర్, పాలమరశెట్టి ఫ్రాన్సిస్, గండి సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాన్ ప్రకాష్ మాట్లాడుతూ 125 సంవత్సరాల క్రితం అంటే 19వ సంవత్సరంలో జ్ఞానాపురం గ్రామానికి సోకిన కలరా వ్యాధి మొత్తం గ్రామాన్ని గడగడలాడించిందని, గ్రామస్తులను భయకంపితులను చేసిందని అన్నారు. అప్పుడు గ్రామంలో అల్లకల్లోలం చెలరేగిందని తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత వైద్యం చేసినా వ్యాధి మాత్రం తగ్గుదలకు రాలేదు సరికదా, మరింత ముదిరిపోయిందని వివరించారు. ఆహ్వానం పలుకుతున్నాము. ముఖ్యంగా ఈనాటి సమావేశం ఇక్కడ గ్యాదర్ అవడానికి ముఖ్య ఉద్దేశం జ్ఞానాపురం ఆగస్టు 15వ తేదీ జరుపుకున్నటువంటి పండుగ 125 సంవత్సరాల పండుగ. ఈ పండుగ విశాఖపట్నం గుర్తుండిపోయేటటువంటి పండుగ. ఈ 125 సంవత్సరాల క్రితము జ్ఞానాపురం మరియు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ప్రాంతాలలో కలరా వ్యాధి నిర్విరామంగా చాలా దారుణంగా ప్రబలి ఉంది. ఆ సమయంలో అప్పుడు ఉన్నటువంటి విచారణకర్తలైనటువంటి ఒసేలియన్ గురువర్యులు ఒక మాట పట్టి ఇచ్చి ఉన్నారు. ప్రతి సంవత్సరము జ్ఞానాపురంలో పురవీధులలో దేవమాత యొక్క విగ్రహమును తిప్పుతూ ఆమెను కొని
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.